సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ వెల్త్ మేనేజర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అండ్ ముందుగా మీకు ధనత్రయోదశి దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా అండి. సో దీపావళి వచ్చేస్తుందంటే మార్కెట్స్లో ఉన్న వాళ్ళందరి వ్యూ ముహూర్త ట్రేడింగ్ మీద అండ్ దివాళీ స్టాక్ పిక్స్ మీద ఉంటుంది. సో దీపావళి వచ్చేస్తుంది కాబట్టి ఏ బ్రోకరేజ్ హౌసెస్, ఏ కంపెనీస్ ఈ సంవత్సరం కొత్త స్టాక్స్ ఇస్తారంటూ కూడా అందరూ వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఎస్, ఈ వీడియోలో మరి ఏ కంపెనీ ఇచ్చినటువంటి దివాళీ స్టాక్ పిక్స్ గురించి మన ఆడియన్స్తో షేర్ చేసుకుంటారు. ఎస్బీఐ సెక్యూరిటీస్. ఎస్బీఐ సెక్యూరిటీస్ చాలా పెద్దది కదా. ఎస్బీఐ టాప్ 10 లో టాప్ 10 బ్రోకరేజ్ హౌసెస్ లో అది కూడా ఒకటి. సో ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 10 నుంచి 15 స్టాక్స్ రిలీజ్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఒక 15 దివాళీ పిక్స్ 15 స్టాక్స్ ని రిలీజ్ చేశారు అండ్ వాళ్ళు ఒక డీటెయిల్స్ ఇచ్చారు. సో అది మంచిగా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో జనరల్గా ప్రతి ఇట్లాంటి దివాళీ పిక్స్ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కామెంటరీ వదులుతారనమాట మార్కెట్ పైన. మార్కెట్ ఇంతకుముందు ఎలా ఉండింది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, కీ ఛాలెంజెస్ ఏంటి, ఎట్లాంటి కంపెనీస్ పర్ఫామ్ చేయొచ్చు అంటే లాజిక్ లేకుండా ఏదో ర్యాండమ్గా పిక్స్ ఇవ్వరు. ఒక లాజిక్తో ఎందుకు ఈ స్టాక్స్, ఈ సెక్టర్స్ మేము అనుకుంటున్నామని చెప్తారు. సో సేమ్ వే వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్తో స్టార్ట్ చేశారు. సో ఒకటి ట్రేడ్ టెన్షన్స్ ఇంకా దూరం అవ్వలేదు. కాకపోతే ఏంటంటే లాస్ట్ 2 డేస్లో ట్రంప్ చేస్తున్న కొన్ని ట్వీట్స్లో కానీ చూస్తూ ఉంటే ఇండియాతో తొందరగానే ట్రేడ్ డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. అట్ ద సేమ్ టైం చైనా మీద వేస్తున్నా అని చెప్పాడు అడిషనల్గా 100%. మళ్ళీ నిన్న రాత్రి మళ్ళీ చేంజ్ చేశాడు, వర్షన్స్ చేంజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ ట్రేడ్ టెన్షన్ అయితే ఆయన ఏ రోజు ఎప్పుడు కంటిన్యూ అవుతుంది, అదొక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. అది సెట్ అయితే మార్కెట్స్కి క్లియర్ డైరెక్షన్ రాబోతుంది అనేది వీళ్ళ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ఒక ఆపర్చునిటీ. సేమ్ వే కొంచెం అర్నింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇండియన్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేది లేట్గా రికవరీ అయ్యాయి. Q1లో కొంచెం బెటర్ అయింది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ Q2, Q3లో మంచి ఎర్నింగ్స్ ఇవ్వబోతున్నాయని కామెంటరీ ఇచ్చాయి. సో అది మెన్షన్ చేసింది. సో గోయింగ్ ఫార్వర్డ్ మంచి టైం రాబోతోంది అకార్డింగ్ టు దెమ్. అట్లాగే జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా ఎస్పెషలీ అటు యుఎస్, EU, చైనా వీటి వల్ల ఏంటంటే కొన్ని కీ మన మార్కెట్స్కి ఏంటంటే ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్స్ కానీ, ఆయిల్ ఇంపోర్ట్ కానీ వీటన్నిటి కూడా మనం ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకునే ప్రోడక్ట్స్ అవి. సో ఈ టెన్షన్స్ అనేది ఈ ఇంపోర్ట్స్ మీద, వీటి ప్రైజెస్ మీద పడడం కూడా మన మార్కెట్స్, మన పర్ఫార్మెన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదొక కీ మెట్రిక్, రిస్క్ ఫ్యాక్టర్. అట్లాగే వాల్యుయేషన్ కన్సర్న్స్ కొన్ని మాత్రం ఎస్పెషల్లీ లేట్లీ చాలా IPOs వస్తూ ఉన్నాయి SMEలో కానీ, వాటి యొక్క వాల్యుయేషన్సే కానీ కొన్ని ఎక్కువగా ఓవర్ వాల్యూడ్, హైపర్ వాల్యూడ్ అండ్ ఎస్పెషల్లీ న్యూ టెక్ కంపెనీస్, న్యూ కన్జ్యూమర్ ఫోకస్ కంపెనీస్, ఐటీ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం ఓవర్ వాల్యూడ్. ఈ వాల్యుయేషన్ కన్సర్న్స్ మాత్రం అకార్డింగ్ టు దెమ్ ఉన్నాయి. అండ్ అకార్డింగ్ టు దెమ్ ఏంటంటే ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ టు ట్రాక్ ఏంటంటే ఒకటి కీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ కావని, ఆ తర్వాత గ్లోబల్ ఈ ట్రేడ్ టారిఫ్ అగ్రిమెంట్స్ ఇవి ఒక ఛాలెంజ్. అట్లాగే మన RBI పాలసీలు అండ్ వేరే వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎలా ఇంట్రెస్ట్ రేట్లు కానీ కీ నంబర్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నాయి అనేది అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జనవరి తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ 2026 ఎలా వస్తుంది, ఇవన్నింటి మీదనే నెక్స్ట్ 1 year డిపెండ్ అవ్వబోతోంది అనేది మాత్రం చెప్తా ఉన్నారు. కావాల్సిన స్ట్రక్చరల్ చేంజెస్ గవర్నమెంట్ చేసింది. సో ఇక్కడ నుంచి ముందుకు మంచి టైం రావచ్చు ప్రొవైడెడ్ ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తే అని వీళ్ళు ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఒక 15 స్టాక్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ స్టాక్ దే స్టార్టెడ్ విత్ HDFC బ్యాంక్. వీళ్ళు ఒక 14% అప్సైడ్ టార్గెట్ ఇచ్చారు దీనికి. రీజన్ బిగ్గెస్ట్ ప్రైవేట్ బ్యాంక్, వండర్ఫుల్ బ్యాంక్, స్ట్రక్చరల్లీ బెటర్గా ఉన్నది, లోయెస్ట్ NPAs, మార్జిన్స్ కూడా బెటర్గా ఉన్నాయి. కాబట్టి HDFC విల్ డూ గుడ్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఈ దీపావళి, దసరా అండ్ ఇయర్ ఎండ్ ఆటో సేల్సే కానివ్వండి, వేరే సేల్స్లో కూడా వాళ్ళ లోన్ బుక్ పెరగచ్చు, వాళ్ళ అసెట్స్ కూడా పెరగచ్చు. అందుకే ఇది ఒక
ఫస్ట్ బై అకార్డింగ్ టు దెమ్ ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రకారం. సెకండ్ వచ్చేసి ఆటో సెక్టార్లో టీవీఎస్ మోటార్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టాక్. లాస్ట్ 1 or 2 months నుంచి కూడా బాగా పర్ఫామ్ చేసింది. గోయింగ్ ఫార్వర్డ్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. మంచి ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఉంది. ఇది కూడా ఒక 14% అప్సైడ్ పొటెన్షియల్ అకార్డింగ్ టు దెమ్ ఉంది. ఇది వర్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా. రీజన్ నేను చెప్పినట్టు GST 2.0 కానివ్వండి, రూరల్లో కూడా మంచి స్ట్రాంగ్ డిమాండ్ వచ్చింది. అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపార్టెంట్. టీవీఎస్ మోటార్స్ కూడా ఫుల్ ఎక్స్పోర్ట్స్లో చాలా బాగా మొమెంటం ఉంది. అండ్ 2-wheeler సెగ్మెంట్లో కొత్త సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు. సో అక్కడ న్యూ గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి. అండ్ వాల్యుయేషన్ ఆల్సో ఫెయిర్లీ, అంటే కొంచెం హై ఉన్నా బట్ స్టిల్ పియర్స్ కన్నా కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి ఇట్స్ ఏ గుడ్ స్టాక్ ఫర్ దెమ్. దెన్ థర్డ్ వచ్చేసి హాస్పిటల్స్లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. తెలుసు మనకి హాస్పిటల్స్లో వండర్ఫుల్, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటాలిటీ చైన్. ఇది హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ అనమాట అపోలోది. వీళ్ళు రైట్ ఫ్రమ్ హాస్పిటల్స్ నుంచి అన్నీ కూడా ఉన్నాయి. ఫార్మసీస్ ఉన్నాయి, వాళ్ళ ఓన్ క్లినిక్స్ ఉన్నాయి. సో ఇన్ని రకాల ఎకో సిస్టమ్ ఒక హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఇది. ఇక్కడ ఒక 13 to 14% అప్సైడ్ అకార్డింగ్ టు దెమ్ ఈ ఇయర్లో దీనికి ఎస్బీఐ సెక్యూరిటీ ఇచ్చింది. రీజన్ హాస్పిటల్ ఇంకా రోబస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఉన్నదే కాకుండా చైన్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి, కొత్త టైప్స్ అవుతూ ఉన్నాయి కొత్త కంపెనీస్తో. అండ్ మోస్ట్ ప్రాబ్లీ డీమర్జర్ జరగబోతుంది. ఏది అపోలో హెల్త్ కంపెనీ విచ్ ఇస్ ఫార్మాది. డీమర్జర్ జరిగితే వాల్యూ అన్లాక్ అయ్యి మచ్ బెటర్. బోత్ ఎగ్జిస్టింగ్ పేరెంట్ కంపెనీ, ఇప్పుడు కొత్త కంపెనీ రాబోతుంది, దానికి కూడా మంచి వాల్యూ అన్లాక్ అవ్వచ్చు. సో రీజనబుల్ వాల్యుయేషన్ ఉంది. సో ఇదొక వన్. దెన్ PSU బ్యాంక్స్లో ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇండియన్ బ్యాంక్ కూడా ఒక 16% అప్సైడ్ వీళ్ళు ఇచ్చారు దానికి ఎస్బీఐ సెక్యూరిటీస్. సో ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, నేను చెప్పినట్టు PSU. ఇది స్టేబుల్ గ్రోత్ ఉంది. ఎట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ డిపాజిట్ గ్రోత్ కూడా బాగా ఉన్నాయి వెన్ కంపేర్ టు వాటి పియర్స్ కన్నా కూడా బాగా ఉంది. అండ్ మార్జిన్స్ ఆల్సో స్టెబిలైజ్ అవుతున్నాయి. NPAs కూడా అండర్ కంట్రోల్ ఉన్నాయి. సో వన్ థింగ్ క్లాసిక్ ఫీచర్ ఏంటంటే ఇండియన్ బ్యాంక్స్ ఒక లాస్ట్ 3-4 yearsలో NPAsని చాలా కంట్రోల్ చేసుకోగలిగాయి, విచ్ ఈస్ వండర్ఫుల్. సో దీని యాసెట్ క్వాలిటీ కూడా బెటర్గా ఉంది వెన్ కంపేర్ టు పియర్స్. అందుకే ఇది ఒక స్టాక్. దెన్ అశోక్ లీలాండ్ అనదర్ ఆటో స్టాక్. ఇక్కడ 24% అప్సైడ్ టార్గెట్ ఇచ్చింది నియర్లీ ఎస్బీఐ. ఇది వన్ ఆఫ్ ద గుడ్, అంటే వాళ్ళ నంబర్స్లో వన్ ఆఫ్ ద గుడ్ నంబర్ ఇది. ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్ CVs అంటే మన కమర్షియల్ వెహికల్స్ అంటాం. కమర్షియల్ వెహికల్స్లో రికవరీ మొదలైంది, మళ్ళీ సేల్స్ స్టార్ట్ అయ్యాయి బాగా. అండ్ మన దివాళీలో ఎస్పెషల్లీ CVs చాలా బాగా సేల్ అయ్యాయి. బస్ సెగ్మెంట్లో కూడా బాగా అశోక్ లేలాండ్ యాక్టివ్గా ఉంది. అక్కడ కూడా స్ట్రాంగ్ గ్రోత్ వచ్చింది నంబర్స్ కూడా. అట్లాగే మొబిలిటీ మారింది, అంటే మళ్ళీ పబ్లిక్ వెహికల్స్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు ఉంచినప్పుడు వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడు ఏంటంటే అశోక్ లేలాండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెనిఫిషరీ అలాంగ్ విత్ అనదర్ హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా ఏదైతుందో అది ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్. ఇక్కడ ఇది అశోక్ లేలాండ్ ట్రెడిషనల్ వెహికల్స్లో ఉంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సెగ్మెంట్లో జుబిలియంట్ ఫుడ్ వర్క్స్, CSR కంపెనీ. అంటే ఇది మన ఫుడ్లో ఫాస్ట్ ఫుడ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అందులో ఇది ఉన్న కంపెనీ. ఈ CSR దాంట్లో కూడా వీళ్ళకి హ్యూజ్ చైన్స్, హ్యూజ్ నెట్వర్క్ ఉంది అక్రాస్ చిన్న సిటీస్ నుంచి పెద్ద సిటీస్ వరకు అగ్రెసివ్గా ఉన్న కంపెనీ. ఇది ఒక 16% పొటెన్షియల్ ఉన్న కంపెనీ జుబిలియంట్ ఫుడ్ వర్క్స్. సో కన్సిస్టెంట్ గ్రోత్, సేమ్ స్టోర్ గ్రోత్, సేల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి వీటికి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ GST బెనిఫిట్తో ప్రైజెస్ తగ్గడం వల్ల కన్జంప్షన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఆర్డర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక స్టాక్. దెన్ ఇప్పుడు జరుగుతున్న రిలవెంట్ పరిస్థితులకు ఏంటంటే మెటల్స్ మళ్ళీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి లాస్ట్ 2 to 3 months నుంచి, అదర్ దాన్ గోల్డ్ అండ్ సిల్వర్. అన్ని మెటల్స్ కూడా. అందులోనే బెనిఫిషరీ ఏంటంటే నాల్కో, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. సో ఇది కూడా ఒక 20% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ అకార్డింగ్ టు SBI సెక్యూరిటీస్. ఏంటంటే వీళ్ళు ఫుల్ లెంత్ మొత్తం ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ప్లేయర్ అనమాట. సో అందుకోసం వీళ్ళకి ఏ బెనిఫిట్ ఉన్నా కానీ ఇండస్ట్రీ బాగా చేస్తే మార్జిన్స్ ఆర్ బెటర్ బికాస్ అన్ని సెగ్మెంట్లో ఉన్నారు, రైట్ ఫ్రమ్ మైనింగ్ నుంచి ప్రాసెసింగ్ వరకు. దెన్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు స్టాక్స్. అండ్ కోల్ సోర్సింగ్, వీళ్ళకి ఏదైతే వన్ ఆఫ్ ద కీ మెటీరియల్ అంటే కోల్ కూడా, ఆ కోల్ సోర్సింగ్ కూడా అగ్రిమెంట్స్ అయిపోయాయి. సో మార్జిన్స్ విల్ బి వెరీ గుడ్ అనమాట. సో అందుకే 20% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. దెన్ NSDL లాస్ట్ ఇయర్ లిస్ట్ అయింది. సో ఈ ఇయర్ లిస్ట్ అయిన కంపెనీ.
మన ఫిన్టెక్ మన సెక్యూరిటీస్ మార్కెట్స్కి వన్ ఆఫ్ ద కీ కంపెనీ ఎన్ఎస్డిఎల్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్ లిమిటెడ్. ఇది కూడా ఒక 15 to 16% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అకార్డింగ్ టు దెమ్. వీళ్ళకి కూడా ఆల్రెడీ నంబర్ ఆఫ్ న్యూ డిమాట్ అకౌంట్స్ తగ్గిపోతున్నా కానీ వాల్యూమ్స్ మాత్రం పెద్దగా తగ్గట్లేదు. గోయింగ్ ఫార్వర్డ్ ఇలాగే పెరగచ్చు. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ వల్ల చాలామంది డిమాట్స్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఎన్ఎస్డిఎల్ ఈజ్ ఎ మేజర్ బెనిఫిషరీ అనమాట. దెన్ ఇంకొక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్. సో ఇది కూడా వండర్ఫుల్, అంటే క్రిటికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరే కానివ్వండి, చాలా సెగ్మెంట్లో, అటు ఏరోస్పేస్లో కానివ్వండి, ఎనర్జీలో కానివ్వండి, ఆయిల్లో కానివ్వండి, గ్యాస్ సెక్టర్లో కానివ్వండి, చాలా సెక్టార్లో లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఇది ఆజాద్ ఇంజనీరింగ్. సో వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది అంటే కాంప్లెక్స్ ఇండస్ట్రీస్లో కూడా వర్క్ అవుతాయి. సో అందుకే మాకి క్లయింట్స్ వచ్చారు. గ్లోబల్గా కూడా ఎక్స్పాండ్ కాంపిటేటివ్నెస్ ఉన్నాయి వెన్ కంపేర్ టు దిస్ వన్. సో అందుకే వీళ్ళది ఒక 23% అప్సైడ్ ఉన్న కంపెనీగా ఈ మన ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఇచ్చారు ఈ కంపెనీకి. దెన్ వన్ మోర్ పాపులర్ స్మాల్ క్యాప్ కంపెనీ ఓస్వాల్ పంప్స్ లిమిటెడ్. వండర్ఫుల్గా పెరిగింది, వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 yearలో. ఇప్పుడు ఇంకొక 25% అప్సైడ్ ఉంది అకార్డింగ్ టు దెమ్. ఇది వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సోలార్ పంప్ మ్యానుఫ్యాక్చరర్. సోలార్ పంప్స్ వెరీ పాపులర్ అవుతున్నాయి, ఎందుకంటే రైతులకి సోలార్ పంప్స్ వల్ల చాలా అడ్వాంటేజ్. పవర్ గ్రిడ్ అవసరం లేకుండా ఈ పంప్స్ తోటే వాటర్ని లిఫ్ట్ చేసుకోవచ్చు, సో పంప్స్ నుంచి. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ అండ్ టోటలీ వర్టికల్ ఇంటిగ్రేటెడ్, అన్ని వీళ్ళే చేసుకుంటారు. అండ్ ప్రధానమంత్రి స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ స్కీమ్కి వీళ్ళు చాలా హ్యూజ్ సప్లై ఉంది వీళ్ళకి. సో ఫిక్స్డ్ డిమాండ్ ఉంది ఆల్రెడీ వీళ్ళకి. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది కాబట్టి వండర్ఫుల్గా రన్ చేస్తున్న కంపెనీ. సో ఇది 25% ప్లస్ ఉంది. దెన్ సుబ్రోస్ లిమిటెడ్, ఇది వచ్చేసి ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్లో కానివ్వండి, ప్యాసింజర్ వెహికల్స్కి, ఎస్పెషల్లీ ఆటో మ్యానుఫ్యాక్చర్, అన్సిలరీ అనదర్ ఇంకొకటి. సో వాటిల్లో ఏసీస్లో పనిచేసే కంపెనీ ఇది. ఇది ఒక 22% అప్సైడ్ ఉన్న కంపెనీ, పొటెన్షియల్ ఉన్న కంపెనీ. అండ్ ఇట్స్ ఎ వాళ్ళ స్పేస్లో ఇది ఇండస్ట్రీ లీడర్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అండ్ ఇప్పుడు ఏంటంటే ఏసీ క్యాబిన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఈవెన్ ట్రక్కుల్లో కూడా కంపల్సరీ చేసింది గవర్నమెంట్ ఇప్పుడు. సో అలాంటప్పుడు మేజర్ బెనిఫిషరీ ఈ కంపెనీ. దెన్ ఇండియన్ మెటల్స్ అండ్ ఫెరోలాయిస్ లిమిటెడ్, ఇది కూడా మెటల్స్ ఏదైతే రైడ్ అవుతుందో, అంటే ఇప్పుడు ప్రైస్ ఏదైతే ఇంక్రీజ్ అవుతా ఉందో అందులో అడ్వాంటేజ్ ఒక 22% పెరగచ్చు. ఇది ఒడిశా నుంచి కంపెనీ ఇది. ఏంటంటే దే ప్రొడ్యూస్ చాలా థింగ్స్, చాలా రకాల అలాయిస్ ప్రొడ్యూస్ చేస్తారు. ఒక 22% స్కోప్ ఉంది. దెన్ ఫిఎం ఇండస్ట్రీస్ అనదర్ వెరీ గుడ్ కంపెనీ, ఇది 23% అప్సైడ్ ఉంది. ఏంటంటే సేమ్ ఆటో సెక్టర్ స్టాకే. ఇక్కడ ఏంటంటే వీళ్ళు లైటింగ్ సొల్యూషన్స్ లైక్ సుబ్రోస్ ఏసీ ఇచ్చినట్టు వీళ్ళు ఫిఎం వాళ్ళు లైటింగ్స్ ఇస్తారు ఆటో సెక్టర్కి. సో వండర్ఫుల్ కంపెనీ, ఇది కూడా హ్యూజ్ స్కోప్ ఉంది. దెన్ అందులోనే స్వరాజ్ ఇండస్ట్రీస్, ఇది సబ్సిడరీ ఆఫ్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్. ఇది కూడా ఒక 24% స్కోప్ ఉన్న కంపెనీ. ఎస్పెషల్లీ ఇదేంటంటే వీళ్ళు ట్రాక్టర్ స్పేస్లో ఉన్నారు స్వరాజ్. సో అక్కడ హ్యూజ్ ట్రాక్టర్స్ మీద కానీ ట్రాక్టర్ ఫార్మ్ మెషినరీ మీద జిఎస్టీలో చాలా తక్కువ జిఎస్టీ చేశారు. సో ఇక్కడ హ్యూజ్ రూరల్ డిమాండ్ పికప్ అవుతుంది. దెన్ లాస్ట్ కంపెనీ 15th వన్ పాండీ యాక్సైడ్స్ అండ్ కెమికల్స్, ఇది కూడా ఒక 24% వండర్ఫుల్ కంపెనీ. యాక్చువల్లీ చాలా బాగా రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ. ఎవరైనా లాంగ్ టర్మ్ కూడా, ఈవెన్ నేను స్టడీ చేసే కంపెనీలో ఇది ఒకటి. ఇదేంటంటే లెడ్ అలాయిస్లో కీ కంపెనీ అనమాట. చాలా ఇండస్ట్రీస్కి ఇది కంపల్సరీ కావాలి. పాండీ ఆక్సైడ్ కొన్ని కేసుల్లో ఏంటంటే మోరాలెస్ మోనోపొలీ కొన్ని ప్రోడక్ట్స్లో. సో యూజువల్లీ ఏంటంటే మోనోపొలీ స్టాక్స్ ఆర్ మంచిగా ఉన్నట్టే, వీళ్ళు చేసే వాటిలో కొంచెం మార్కెట్ లీడర్ వీళ్ళే. సో ఈ 15 స్టాక్స్ అకార్డింగ్ టు ఎస్బీఐ సెక్యూరిటీస్ ఏంటంటే వాళ్ళ దీపావళి పిక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ అకార్డింగ్ టు దెమ్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. ఎస్బీఐ సెక్యూరిటీస్ నుంచి దివాళీ 2025 స్టాక్ పిక్స్కి సంబంధించిన అనాలిసిస్, విశ్లేషణ చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.